బాబాయ్, ఎంప్లాయ్మెంట్ ఆఫీస్కి వెళ్ళొస్తాను. అలాగే, శీఘ్రమేవో ఉద్యోగ ప్రాప్తిరస్తు. థ్యాంక్ యూ బాబాయ్. అవును, జేబులో ఏమైనా చిల్లర మహాలక్ష్మి ఉందా? సిగ్గుపడకో, మనలో మనకి అలాంటివి ఉండకూడదు. అందులోనూ నువ్వు పరాయివాడివి కూడా కాదయ్యే. ఉండి వస్తా. ఏమిటి అలా చూస్తున్నావేటి? ఈ దండకథ ఏమిటనా? 1975 సంవత్సరంలో వెంకటగిరి రాజాగారి కోటలో కురుక్షేత్రం నాటకం వేశాం. అందులో కృష్ణుడు వేషం వేసి 3:30 శృతిలో చెల్లియో అని పద్యం పాడా. జనం వన్స్ మోర్ కొట్టారు. మళ్ళీ పాడాను, మళ్ళీ కొట్టారు, మళ్ళీ పాడా, మళ్ళీ కొట్టారు. వాళ్ళు కొట్టాని పాడా. అసలు నాకు ఆశ్చర్యం వేసింది, నేను పద్యం ఇంత గొప్పగా పాడుతున్నానా అని. అప్పుడు రాజాగారు నన్ను పిలిపించి, నువ్వు పద్యం కరెక్ట్ గా పాడేదాకా వన్స్ మోర్ కొట్టమని నేనే మనుషుల్ని పెట్టా అన్నారు. దాంతో బుర్ర గిర్రును తిరిగి ఒళ్ళు దగ్గర పెట్టుకుని పాడాను. రాజాగారు మెచ్చుకుని నాకు సన్మానం చేసి ఇదిగో ఈ దండేశారు. అత్యవసర పరిస్థితుల్లో పీకోగా ఇదిగో ఈ 5 మిగిలాయి. ఇందా ఈ 5 ఉంచు. బాబాయ్, మీ మంచితనం చూస్తుంటే నేను నిజం చెప్పాలనుకుంటున్నాను. ఏమిటది? నేను మీకు బంధువును కాను. తలదాచుకోవడానికి కాస్త చోటు దొరుకుతుందని అబద్ధం ఆడాల్సి వచ్చింది. నన్ను క్షమించండి. అంతే కదా, అవసరానికి ధర్మరాజు లాంటి వాడే అబద్ధం ఆడాడు. నువ్వేం బాధపడకు. ఇక నుంచి నేను నీకు నిజంగానే బాబాయిని. తీసుకో. బెస్ట్ ఆఫ్ లక్. నమస్కారం అండి, నా పేరు వాసుదేవరావు అండి. వరంగల్ నుండి వస్తున్నానండి. ఇంటి నంబర్ 16, ఇలక్కవారి వీధి, మలక్పేట. అంటే మా వెంకట్రావు బాబాయ్ ఉత్తరంలో రాసిన వాసుదేవరావు మీరేనా? అవునండి, పెళ్లి చూపుల కోసం వచ్చాను. పెళ్లి చూపులకు వచ్చి పిచ్చి చూపులు చూస్తారే? అయితే నేను పెళ్లి చూపులు చూడాల్సిన నందివర్తనం మీరే అన్నమాట. నేను మీ కంటికి ఆనలేదా? మంచివారే, మీరైతే బాగానే ఉన్నారు. మీ సంగతి తేల్చేశారు, మరి మీరు నాకు నచ్చాలిగా. ఉండండి, నూనె, షాంపూ, సోపు రెడీ చేసి వస్తాను. మంచివారే, అవన్నీ దేనికి? మీకు తలంటి స్నానం చేయించడానికి. ఏంటి, తలంటి స్నానం చేయిస్తారా? మంచివారే, వద్దులేండి. మొన్ననే టైఫాయిడ్ వచ్చి తగ్గి తల వెంట్రుకలు బలహీనంగా ఉన్నాయి. దువ్వితో ఊడిపోతాయని అలాగే ఉంచేస్తున్నాను. మీకు ఆ భయమేం అక్కర్లేదు. ఒక్క వెంట్రుకు కూడా ఊడకుండా వెళ్ళగా అంటే బాధ్యత నాది. రండి కన్నయ్య. కన్నయ్య, ఇదేం పిలుపు? అల్లరి చేయకు నందకిషోరా, అరవకుండా నాతో రా. రామంటుండే మా మంచి కన్నయ్య, గోకుల బాల, గోపాల, మాయా లోల, మదన గోపాల, కస్తూరి తిలకం లలాట ఫలకి, పక్షస్థలే కౌస్తుభం. ఏమిటిది? ఫ్లూటు. ఎందుకు? మీరు వాయించడానికి. నీ ఫ్లూట్ నేను వాయించడం ఏంటి? నీ నా అనే భేదాలు నీకు నాకు మచ్చినా కన్నయ్య, ఈ ఫ్లూటు మనది. అమ్మో, అమ్మా, ఎవరైనా ఇంటుంటే నన్ను వచ్చి పట్టుకోండి. దయోమయంగా ఉంది. మనకి వచ్చేసరు. ఇక్కడికి వచ్చిన ఎవరికైనా మొదట కళ్ళు తిరుగుతాయి, తన్మయత్వంతో పడిపోతారు కూడా. అలాంటివి కూడా జరిగాయా? మరి నా కోరిక మన్నించి ఫ్లూటు వాయించడం మొదలు పెట్టరు? నాకు గంట వాయించడం తప్ప ఇంకేమీ రాదు. గంట అయినా అరగంట కంటే ఎక్కువ వాయించలేను. అయితే మీరు పోయిన అవతారంలో మధురానగరిలో కృష్ణుడు కారా? నాది మలకపేటని మొదలే చెప్పానా? అయితే మీకు గత జన్మ గుర్తుకు రావడం లేదా? ఇదెక్కడి వాయింపురా బాబు? అలా బెట్టు చేయకు కృష్ణయ్య. నువ్వు ఈ ఫ్లూటు వాయించకపోతే నేను నీ మీద పడి చచ్చిపోతాను. అంత పని మాత్రం చేయకు. ఏదో నాకు వచ్చిన మటుకు వాయిస్తాను. ఇదేం వాయించడం? ఫ్లూట్ కూడా వాయించడం రానివాడివి పెళ్లి చూపులకి ఎందుకు వచ్చావు? మంచివారే, పెళ్లి చూపుల్లో కూడా ఇలా ఫ్లూట్లు, మధ్యలో డోర్లు పెట్టి వాయించు ఉంటారని నాకు ఇప్పుడే అర్థమైంది. అఘోరించావు. ఆవకాయ జాడీలో శన గింజలాగా నీ మొహం నువ్వు. మరి ఏ ధైర్యంతో పెళ్లి చూపులకు వచ్చావరా? గంట వాయించగలనా? ముళ్ళ పందిని కడిగినట్టు తలంతా రుద్ది రుద్ది చేతులు పడిపోయాయి. మర్యాదగా బయటకెళ్ళు. వాయించడం రాదు. బాగా పొద్దెక్కినట్టుంది. బాబాయ్, బాబాయ్, త్వరగా నిద్రలే, గుళ్ళో ప్రసాదం అయిపోతుంది. కొంచెం మందేసి పడుకో అబ్బాయి, గుడికి తర్వాత ఎడదాం. ఈ ఇల్లు కాలి ఒకడేడుస్తుంటే చుట్టకి నిప్పడిగట్ట. ఆకలితో నేను చూస్తుంటే మందు. నాకెందుకు, నేను వెళ్తున్నా గుడికి.
ప్రసాదం అయిపోయాక వచ్చారండి బాబు. మీ గురువు గారు ఎక్కడా? ఆయన వల్లే లేట్ అయింది. గుడికి వెళ్దాం రమ్మంటే ఇంకా నిద్ర లేవలేదు. సరే వస్తా బాబు. ఎవరయ్యా నువ్వు? లోకల్ పీసీ సర్కార్ బా మ్యాజిక్ చేస్తున్నావు? నేనా? మనుష్య రాక్షస గాంధర్వ సకల లోకాలకు, ఈ విశాల విశ్వంలోని సకల జీవరాశులకు కర్మ కారణ కర్మ నివారణాధిదేవతను, ఈ సమస్త ప్రపంచానికి అధినాథుడను, కైలాస నగర ప్రమథగణ పరివేష్టితుడైన పరమేశ్వరునితో చెలగాటమాడిన వాడను, యమాగ్రజుడను, సాక్షాత్తు శనీశ్వరుడను. అయితే ఇక్కడికి వచ్చావు? చోరము మహా నేరము కుమారా. విఘ్నేశ్వరాలయమున ప్రతిష్ఠితములైన నవగ్రహ దేవతామూర్తుల సమక్షమున కాసులు దోసిట పట్టి విహంగము ఓలే ఎగిరి వచ్చితివే అన్నన్నా. ఈ అపరాధము ఎంత అధమమో ఎరుగనేరవా? ఏమిటో నువ్వు మాట్లాడుతున్నది నాకు ఒక్కటే అర్థం కావటం లేదు. కాస్త తెలుగులో మాట్లాడవయ్యా. సమస్త దేవభాషలతో సహా అన్ని భాషలు అన్ని యాసలు గుణించగల గణభాషా ప్రవీణుణ్ణి. ఇదిగో మళ్ళీ నీ భాషనే పలికెదగాక. ఆ, లక్ష్మీ విఘ్నేశ్వరాలయంలో నా ముందున్న చిల్లర ఎందుకు కాజేశావు అబ్బాయా? ఆకలి తీర్చుకోవడానికి. అయినా కథలని నీ విగ్రహం ముందు చిల్లర పడేస్తే నువ్వేం చేసుకుంటావు? మందు కొడతావా, మ్యాట్నీకి వెళ్తావా? అంత మాత్రాన ఆ చిల్లరేరుకోవడం దొంగతనం కాదా? నిజమే అనుకో, అయినా అవసరం అలాంటిది. అదే రాంగ్ మైండ్ అబ్బాయా. ఈ పూటకి అవసరం తీరిపోతుంది కదా అనుకున్నావు. ఫలితంగా దారుణమైన శని అనుభవించబోతున్నావు. అంటే నీ నీడలాగా, నీ పాపానికి పరిహారంలాగా, నువ్వు చేసిన నేరానికి శిక్షలాగా నీ వెంట పడతానా? నీలాంటి వాళ్ళు చాలా మందిని చూసా పాపా. నన్ను అండర్ ఎస్టిమేట్ చేయకపాయా. నేను ఒరిజినల్ మహాది దేవతలనే గడ్డలాడించిన వాణ్ణి. మన దెబ్బకి ప్రభుత్వాలే కూలిపోయాయి, మినిస్టర్లు బ్రేక్ అయిపోయారు, నాయకులు షేక్ అయిపోయారు. ఏడిసావు. నువ్వు నన్ను కాదు కదా, నా ఇడ్లీ పచ్చడిలో ఆవగింజను కూడా కొరకలేవు. అది ఏమిటబ్బాయా? పాన్ పరాకని అమృతంతో చేసిన పలుకులు. ఓహో, అయితే నాకు కూడా పెట్టు.
ఇక శని మానుష యుద్ధానికి సిద్ధంగా ఈ రోజు నుంచి ప్రతి గంట ప్రతి క్షణం పగలు రాత్రి అనే భేదం లేకుండా నీ చేత గుంజీలు తీయించి పల్టీలు కొట్టిస్తా. చాలే ఊరుగా డాల్డా డబ్బాల గంట నుండి వాయిస్తున్నావు. ఆగబ్బాయా, ఒళ్ళు పెరిగిందని సంబరం కాదు, పిక్కలు పడే పాట్లు చూడమని ఈ రోజు నుంచి నా దాడి మొదలవుతుంది. తొడగొడతావో పడగొడతావో చూద్దాం. కాసుకో మానవేశ్వర. పోవాయి శనేశ్వర.